బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే 1 జార్లో అయితే ఉన్నాం. 1 జార్ కాదులేండి, జార్ సర్వేలు అనుకోండి. జార్ సర్వేలు అయితే ఉన్నాం అనమాట. సో చూసారుగా జార్స్ ఇటు పక్కడు ఉంటుంది. లేదా అది కూడా అక్కడ కూడా ఉంది. ఇలా జార్స్ నుంచి వెళ్ళి ఒక్కొక్క జార్స్కి వెళ్ళి బయోమ్స్ ఉంటాయి ఎక్స్ప్లోర్ చేసి, మనం డ్రాగన్ కూడా ఉంటుంది అనుకుంటా. సో కొత్త కాన్సెప్ట్ కోసం ఎతుకుతుంటే నాకైతే ఈ కాన్సెప్ట్ అయితే దొరికిందనమాట. సో లేట్ చేయకుండా వీడియో అయితే తెచ్చేసాను. సో ఎస్, మన వీడియో చూస్తున్నారా మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పోతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, మనకి ఇక్కడ లావా ఉంది, పైన వాటర్ కూడా ఇచ్చినట్టున్నారు. ఎస్, ట్రీ కూడా ఇచ్చారు. మనకి టైం లేదు, ఫాస్ట్గా మైన్ చేద్దాం. ఓకే, నైస్ నైస్ నైస్. ఇంకొకటేనా? అంతేనా? అంతేలేండి. ఇప్పుడు మనం ముందు ప్లాన్స్ చూసుకోవాలి. ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అది ఇక్కడ పెట్టేస్తాం. స్టిక్స్, ఒక పికాక్స్, నైస్. ఇక్కడ ఐరన్ కూడా ఉంది, నైస్. ఐరన్ కూడా ఇచ్చారు. తోదాం, మొత్తం తవ్వేసి కలెక్ట్ చేసి మమ్మల్ని అయితే కలుస్తారనమాట. ఓకేనా? ఏం లేదు, వీడియో లాంగ్ అయిపోద్దని. గైస్, నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. మన దగ్గర ఐరన్ ఉంది, లావా ఉంది, కోల్ ఉంది, క్రాఫ్టింగ్ టేబుల్ కూడా ఉంది. సో మనం ఎందుకు కాబుల్ స్టోన్ జనరేటర్ అయితే చేయకూడదు? ఓకే, నేనైతే అదే చేస్తున్నా. ఏదైతే అవుతుందో చూద్దాం. ఓకే, వాటర్ తాగొస్తా, చూద్దాం ఏదైతే అది అవుతుంది. ఎస్ గైస్, నేనైతే లావాకి, దానికి వాటర్కి ఒక హోల్ అయితే చేశాను. నైస్, వాటర్ బకెట్. ఓకే, సూపర్. ఇప్పుడు మనం ఇది లావా తీసుకొని వచ్చి ఎటువైపు పెట్టాలి నాకైతే గుర్తులేదు, ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఒక ఐడియా వచ్చింది, ఆగండి. ఫస్ట్ వాటర్ పెడదాం. లావా పెడితే మళ్ళీ రాదు, వాటర్ పెడితే ఏదో ఒకటి చేయొచ్చు కదా. ముందు వాటరే పెడదాం. ఐ థింక్ ఇటువైపే. ఇంతేనా? ఆర్ ఇటువైపు. అరే, కాబుల్ స్టోన్ కోల్ ఉందిరా అన్న కోల్ ఉందన్న. వదలనన్నా నేను. రే, ఒక్క సెకండ్ పడిపోతాను అనిపిస్తుంది. ఎస్కేప్. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. అరే, కోల్ చాలా ఇంపార్టెంట్ మనకి. కోల్ ఈ సిరీస్లో ప్రతి మినరల్ మనకి ప్యూర్గా ఇంపార్టెంట్ అనే చెప్పచ్చు. ఓకే, అంతే, అయిపోయింది. ఇక్కడ ఒక హోల్ అండ్ వాటర్ అటువైపా నాకైతే గుర్తులేదు. ఐ థింక్ దిస్ సైడ్ వాటర్ ఇది దాంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ లావా వస్తుంది, చూద్దాం. తీసుకున్నాను. ఓకే, లాగ్ అవుతుంది. ఇక్కడే అనుకుంటున్నా లావా. ఓకే, ఇట్స్ టైం. బ్రేక్ చేస్తున్నాను, చూద్దాం. ప్లీజ్ 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 ప్లీజ్. వెళ్ళిపోయింది. ఎనీవేస్, వర్క్ అవుతుంది, చాలు. వర్క్ అవుతుంది, మోర్ దెన్ ఇనఫ్. ఎస్, నైస్, బాగానే వర్క్ అవుతుంది మనది. ఇట్లుంటుంది మనం కడితే, మామూలుగా ఉండదు. ఎనీవేస్, వర్షం పడుతుంది. మనం ఫస్ట్ దేని వైపు వెళ్దాం? ఈరోజు చూసాంగా ఏదది, అదా లేకపోతే ఇంకేదో చూసాంగా, సమ్వేర్ చూసాం, కన్ఫర్మ్ చూసాం కదా గైస్. బెడ్ కూడా లేదు, నాకు అది ఒక్కటే కనపడుతుంది. బట్ నేను ఇటువైపే అనుకుంటా చూసింది. ఐఎమ్ షూర్ దట్ ఇట్ ఈస్ దిస్ సైడ్. ఎనీవేస్, నేను ఫాస్ట్గా కాసేపు మైనింగ్ చేసి మనం దాని వైపు అయితే వెళ్దాం. షూట్, సరే, 2 minutesలో అయితే కలుస్తాను. చాలాసేపు, అసలు మామూలు మైనింగ్ కాదు. ఎంతసేపు వెయిట్ చేశాను, మొత్తం తిరిగాను. మార్నింగ్ అవ్వదే,
అట్లీస్ట్ సర్లే ఏదో ఏదో దారిలో వెళ్దాం, జార్ వైపు వెళ్దాం అనుకుంటే ఆ జార్ కనపడదు. ఇలా ఉంటాయి అనమాట. నైట్ కనపడట్లేదు గైస్ జార్ ఎట్టుందో, ఆ పైన జారు కూడా కనపడలే ఎక్కడ, అదిగో అది ఇప్పుడు మార్నింగ్ అయ్యే కొద్దీ కనపడుతుంది జారు. ఇంకోటి కాబుల్ స్టోన్ ఏంటంటే ఇలా లావాలోకి వెళ్ళిపోతుంది ఇలాగా. అన్నీ బాగా పనికొచ్చావు కదా. సర్లేండి, ఏం చేస్తాం ఇంకా. ఓకే, నేను 1.5 స్టాక్ అని అనుకుంటున్నాను, చూద్దాం. అరే మొత్తం వెళ్ళిపోతున్నాయి అయ్యా, మొత్తం అన్ని లావలకి పోతున్నాయడా. ఇది పోయిందా, అమ్మా వచ్చింది ఒకటమ్మా. అరే యార్ మళ్ళీ పోయింది. 1.5 స్టాక్ కదా, 2 స్టాక్స్ అయ్యేసరికి తీరిపోద్ది. ఇంకా 1.5 స్టాక్ ఇప్పుడు అమ్మ 1 డే అయింది. బెడ్ ఇవ్వండి రా ప్లీజ్ రా అమ్మా. ఓకే, ఇటు పక్క జార్ స్ట్రైట్గా ఉండింది బట్ కనపడట్లే, ఎటు పోవాలి అర్థమే కావట్లా. ఇటు పక్క జార్ అయితే అట్లీస్ట్ కనపడుతుంది, దగ్గరలో ఉందనుకుంటా. ఇదే కనపడట్లే, ఇటే కదా మనం చూసింది. నాకైతే గుర్తు రావట్లేదు గైస్ ఎగ్జాక్ట్గా. మార్నింగ్ అయినా వర్షం పడుతుంది. వా పైకి కూడా వస్తా. 31 నైస్. స్టాక్ అంటే 32 కదా. ఎస్, మనం చూసిందట ఇట, నాకైతే గుర్తు రావట్లా. ఇక్కడ ఎటు చూసినా కనపడట్లేదు. అవును, శాప్లింగ్స్ వచ్చినట్టు నేను ఇంకా ప్లాంట్ చేయలేదు. ప్లాంట్ చేద్దాం, అట్లీస్ట్ ఓ చెట్టు అన్న గ్రో అవుతుందిగా ఈ గ్యాప్లో. షీట్ ఇప్పుడు సరే వెళ్దాం. ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయి? స్లాబ్స్ చేసుకుంటే ఐ థింక్ ఇదే గైస్ మనకి బెస్ట్ ఆప్షన్, స్లాబ్సే. ఇల్లు చేద్దాం ఇంకా. కొంచెం ఉంచుదాంలే. 24 నైస్. ఇప్పుడు దీనివైపు వెళ్దామా, రిస్క్ చేసి అటు వెళ్దామా? నాకైతే ఇటే వెళ్దామని అనిపిస్తుంది, చూద్దాం. ఇటే ఉందిలేండి, ఇటే వెళ్దాం. ఆగిందా వర్షం అన్న? బాగుందన్న, నేను అక్కడ బాగుంది. నేను ఎప్పుడైతే బయటకు వస్తానో అప్పుడు ఆగమను. ఇలా బెడ్ రాక్లో ఉన్న ప్లస్ పాయింట్ ఇదే, గాల్లోకి చూస్తే ఇలా వచ్చినా కానీ అంతే వెళ్ళిపోద్ది. అదే జావా అనుకోండి తీరిపోద్ది. ఇలా వెళ్ళాలన్నమాట జావాలో. ఇలానే పెట్టుకొని పాయింట్ ఇలా వెళ్ళాలి జావాలో. చాలా కష్టం, అది అంత ఈజీ కాదు. అయినా నాకు జావానే ఇష్టం బెడ్ రాక్ కన్నా. బాగుంటుంది జావా. ఓకే ఓకే సర్లేండి, ఎలాగ అడిగి వెళ్ళాక ఏదో ఒకటి అవ్వట్లేదు. ఏదో బై మిస్టేక్ క్లిక్ అయిపోయింది. సరిపోతాయని అనుకుంటున్నాను ఖచ్చితంగా. వచ్చేతోటి పడిపోయి అనుకోండి లూట్ తోటి ఫుల్గా తీరిపోద్ది. సో వీ హ్యావ్ టు బి వెరీ 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 కేర్ఫుల్ అనమాట. నేను ఏదో అలా పెట్టుకుంటూ వెళ్తున్నాను, కరెక్ట్ వెళ్తున్నాను రాంగ్ వెళ్తున్నాను కూడా తెలియట్లేదు. ఐ స్వేర్ ఏదోటి వెళ్దాం. ఓకే, ఎంత దూరం ఉంది ఏంటిది? నేనేదో ఆశలు పెట్టుకుని ఇక్కడికి వస్తే ఇదేదో ఉంది ఇక్కడ. అరే యార్, ఇక్కడ లూట్ ఇవ్వండిరా ప్లీజ్. కొంచెం లూట్ ఇన్నేళ్ళకి వచ్చిందని ఆనందపడతాను రా ప్లీజ్ రా. ఇంకెంత దూరం వెళ్ళాలి? వచ్చేసాం. టార్టాయిస్ అది నాకు కనపడట్లే కదా. కనపడింది, నాకేదో కనపడింది, కన్ఫర్మ్ కనపడింది. ఓకే, దగ్గరికి వచ్చేసాం. ఎస్ కనపడుతుంది. ఓకే, టార్టాయిస్ నైస్. ఇక్కడ ఏముంటుంది భయ్య? ఒక చెస్ట్ మాదిరి ఏమన్నా ప్లాన్ చేసుకుంటాడా?
ఓకే. భయ్ ఇక్కడ చెస్ట్ ఉంటుందా? వైపుకి వెళ్ళి చూద్దాం. మనోడ ఒక చెస్ట్ అన్న పెట్టాడేమో అని. లేదు, ఇక్కడి నుంచి టార్టెస్ వెళ్ళిపోద్ది. ఒక బ్లాక్ అయినా వెళ్ళిపోతాయి. ఏముంది ఇక్కడ? షుగర్ కేన్ కోసం రావాలి ఇక్కడ. ఏం అరే ప్లీజ్ రా, చెస్ట్లు ఇవ్వండి రా. ఏం లేదు గైస్ ఇక్కడ లోపల, నథింగ్. ఒక చెస్ట్ ఇస్తే రుణపడి ఉంటాం అన్నమాట వీడికి. నాకు డౌటే. అరే యార్, ఎంతవరకు ఇక్కడ వరకు వచ్చింది డిసప్పాయింట్. అరే అమ్మయ్యా, డిసప్పాయింట్మెంట్గా అనుకున్నాను ఉండాలి అని. అమ్మ ఫిష్ ఇచ్చారయ్యా. వాటర్ బ్రీతింగ్ నైస్, హార్ట్ ఆఫ్ సీ, వావ్ అదూర్. ముందు మనం వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఇంకా 3 అని ఉన్నాయి. ఇక్కడి నుంచి వచ్చాం. అవి బయట పడిపోతే వెళ్ళవులే. ఇప్పుడు మనం పడితేనే మెయిన్ ప్రాబ్లం వస్తుంది. ఇది ఇష్టం వచ్చినట్టు బ్రేక్ చేస్తున్నాను. సర్లేండి, ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం కావాలి. ఎందుకన్నా మంచిది. వేరే పడకరా, ఇది టార్టాయిస్ కోసం. ఓకే ఎనీవే, ఓకే రావుగా బయటికి వెళ్ళాలండి. సీదా మన ఇంటికి వెళ్ళిపోండి. ఐరన్ పట్టుకుని వెళ్తాను నేను. ఎమరల్డ్ బెటర్. ఇప్పుడు పడ్డాం అనుకోండి తీరిపోద్ది. మామూలుగా కూడా కాదు, జాగ్రత్తగా వెళ్ళాలి మనం చూసుకుని. అవును, ఇక్కడ జార్ నుంచి ఇంకేమన్నా జార్ కనపడుతుందా? నేను చూడలేదు కంగారులో. చూద్దాం. ఇంకొక జార్ ఉంటే మంచిదే కదా చూడడానికి, అది వెళ్ళడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి. నాకైతే ఏం కనపడలా. లేదు, ఆ పైన జారికే వెళ్ళాలి మనం. సర్లేండి, నేనైతే 15 minutes అనుకుంటున్నాను. వీడియో చెక్ చేద్దాం. ఉన్న బ్లాగ్స్ తోటి ఆ జార్కి ఎంత నియర్ అయితే అంత నియర్ అయ్యి స్టాప్ చేస్తాను. ఇంకా వీడియో లాంగ్ వద్దు, మైన్ క్రాఫ్ట్లో లాంగ్ అసలు వద్దు. నేను చాలా నైట్ మొత్తం తీరిపోయింది. చాలా కష్టం. అనుకున్నంత ఈజీ అయితే కాదు ఇది. లేదు నిజంగానే కష్టం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఒరే ఇది ఎక్కడి బ్రో? ఒరే షీప్ 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 నువ్వు బతికే ఉంది. అరే షీప్ రా షియర్స్ 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 ఏదది షియర్స్ ఇవ్వండి రా. అరే బెడ్ చేసుకుంటాను భయ్యా. చచ్చిపోయిందా? మా బతికే ఉందిలేండి. ఎక్కడి నుంచి పోనేని? ఎక్కడో నుంచి పోనీ, నాకు బెడ్ కావాలి. ఒకటేనా? అలా కాదు, ఒకటేనా ఇప్పుడు? తిని బాగా తినమ్మా, బాగా తిని. 2 అమ్మా, ఏమన్నా కష్టమా ఇది? మామూలు కష్టం కాదు గైస్. పడిపోతావు. సర్లేండి, ఐ డోంట్ కేర్. ఎనీవేస్ బెడ్ చేసుకుందాం. వచ్చిన వాళ్ళు లోపల పెడదాం ముందు. హార్ట్ ఆఫ్ సీ దొరికిందయ్యా, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. బెడ్ ప్లీజ్. ఏంటి ఒకటే ఉందా వుడ్? బ్రో ఇది వుడ్డేనా? అది వుడ్డే కదా? ఓకే.
ఏమనాలి, ఒక బెడ్ కోసం ఇన్ని తంటాలన్నమాట మనం పడేవి, మామూలుగా ఉండదు. అరే తవ్వడానికి తెచ్చుకోవాలి కదరా, పైకి ఎక్కుతా పోతే ఎలాగా, తవ్వాలి కదా. వాటర్ బ్రెయిన్ పెట్టట్లేదు నేను కూడా ఈ మధ్య అసలు. ఓకే పైకి వెళ్ళిపోదాం. అరే జంప్ చేయరా. నైస్. ఇది వుడ్డే కదా. అమ్మా ఇచ్చారయ్యా వుడ్. మొత్తానికి గైస్ వుడ్ వచ్చింది. కిందకి వెళ్ళి బెడ్ చేసుకొని ప్రశాంతంగా ఈరోజు నైట్ కన్నా పడుకోవాలి. ఇలా ఏమన్నా కష్టమా గైస్, ఇది మామూలు కష్టం కాదు, ఇది తీరిపోతుంది. అదేంటి అట్టుపడింది బ్రో. పైకి వెళ్దాం. నాకు ఇస్తావా ప్లీజ్, థ్యాంక్ యూ. మనం ఆ జార్కి వెళ్ళాం, ఈ జార్కి వెళ్ళాలి. నాకైతే ఇంకేం కనపడట్లేదు జార్స్ అయితే, చూడాలి. నాకైతే ప్రస్తుతానికి ఏం కనపడట్లా. ఓకే నైట్ అయిపోతుంది, తోకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ప్రతిదీ ఇంపార్టెంటే మనకి, కాబుల్ స్టోన్తో సహా, అందుకే తోగుతున్నాను. పికాక్స్ కూడా అందుకే తెచ్చుకున్నాను. అరే అది కిందకి రా. అమ్మయ్య ఏహే అవదు, చాలా కష్టం చేసేది. నైస్. సో మొత్తానికి ఇక్కడ పెట్టేసి పడుకుందాం. అమ్మయ్యా. సో ఎస్ గైస్, మొత్తానికి మనం మన జార్ వరల్డ్లో అయితే సెకండ్ డే కంప్లీట్ చేసాం. అండ్ ఫస్ట్ డే వైల్ స్లీపింగ్ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సెకండ్ డేకి మనం పడుకుంటామని బెడ్లో. ఎప్పుడుకో వస్తుంది అనుకున్నాను, కానీ సెకండ్ డేకే వస్తుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ రోజు అయితే ఈ వీడియో అయితే ఇంతే. సో చెప్పండి ఆ జార్ సంగతి. బాగానే ఉంది, హార్ట్ ఆఫ్ సీ కూడా ఇచ్చాడులేండి, కాదనట్లేదు. ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. సో నెక్స్ట్ వీడియో ఆ జార్కి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా జార్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి అనుకుంటా, నేను కొంచెం తెలుసుకుంటానులేండి ఇన్ఫర్మేషన్. సో ఈ రోజైతే ఈ వీడియోలో అయితే ఇంతే. తెలుసుగా లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బై బై, టాటా, బాయ్ గైస్.